భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక ప్రభుత్వాలు వచ్చాయి. ప్రభుత్వాలు కొన్ని మాటలకు పరిమితమయ్యాయి. కొన్ని ప్రభుత్వాలు కాస్త కోస్త చేయడం జరిగింది. అయితే రైతు అనేటువంటి వాడు తన సమస్యల గురించి చర్చించుకోవడానికి కానీ, తనకేదన్నా సందేహాలు నివృత్తి చేసుకునేదానికి కానీ, రచ్చబండల మీదనో మరెక్కడనో కూర్చొని మాట్లాడడం తప్ప, రైతు అనేవాడు నేను ఎక్కడికి వెళ్ళాలనేటువంటిది సందిగ్ధావస్థలో ఉన్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి గ్రామ సచివాలయ పరిధిలో ఒక రైతు భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రైతు భరోసా కేంద్రం అనేటువంటిది ఈ దేశంలోనే కాకుండా ప్రపంచంలో అనేక దేశాలని ఈరోజు ఆకర్షించేటువంటి అత్యద్భుతమైనటువంటి పథకం. కాబట్టి అభివృద్ధి సంక్షేమం అనేటువంటిది కాకుండా రైతులకు సంబంధించినటువంటి రైతు అభివృద్ధి కోసం సంస్కరణలను తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. ఈరోజు రైతు